అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఎట్టకేలకు మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించిగా నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే మనకి ఇక్కడ ఈ యొక్క పెన్షన్ సంబంధించి పెంచిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, అంటే వృద్ధుల వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున మనకి పెన్షన్ ఎప్పుడు పెంచేస్తారో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో, అలాగే మనకి ఏ జిల్లాలకు ముందుగా జమ చేస్తారు, అలాగే దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధుల విడుదలపై మొత్తం అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో, పెన్షన్‌దారులందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. సో, అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరి కొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ముందుగా మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క గతంలో మనకి ఆసరా పెన్షన్ కింద వృద్ధుల వితంతులకి రూ. 2,000, దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేది గత ప్రభుత్వం అయితే. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త మనకి వృద్ధుల వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ముందుగా ఏ జిల్లాలకి జమ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క జిల్లాలకి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందుతాయండి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికార ప్రకటన చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే గతంలో కట్టిన పెన్షన్‌కి సంబంధించి కూడా మనకి ఈ నెలలో ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. ధన్యవాదములు. జై హింద్.